ఈ కార్తీక దామోదర మాసం చాలా ప్రత్యేకమైనటువంటిది. అందరూ ఇంట్లో దీపోత్సవం చేస్తున్నారా? కృష్ణుడికి ఎంతమంది హారతిస్తున్నారు ప్రతినిత్యం? మీరు ఎవరు చేయట్లేదా? తెలీదా? ఖర్చుతో కూడుకున్నది కాదు. జస్ట్ ఒక నేతి దీపాన్ని కృష్ణుడి యొక్క యశోదామాత కృష్ణుడు రోటికి కట్టినటువంటి చిత్రపటానికి హారతి ఇవ్వడమే, అంతే. ముక్కు మూసుకొని పీకల దాకా నీటిలో కూర్చొని తపస్సు కాదు, అదేమి అంత కష్టమైనదేం కాదు, చాలా సులభమైనటువంటిదే. ఏం చేయాలంటే సాయం సంధ్యా వేళలో కృష్ణుడికి ఒక నేతి దీపహారతినివ్వడమే. ఎవరైతే విష్ణు ధర్మోత్తర పురాణం చెప్తుంది, ఎవరైతే కృష్ణుడికి ఆ నేతి దీప హారతినిస్తారో వారు కొన్ని కోట్ల జన్మలుగా చేసుకున్నటువంటి పాపములన్నీ కూడా ఆ ఒత్తు ఏ విధంగా కాలిపోతుందో మన జీవితంలో జపం చేయకూడదు. ఉపన్యాసం చెప్పినప్పుడు జపం చేయకూడదు. ఏ విధంగా ఒత్తు ఆ నేతితో తడిచినటువంటి ఆ దీపం ఏ విధంగా కాలిపోతుందో అలా మనం చేసినటువంటి కర్మలన్నీ నశించిపోతాయని విష్ణు ధర్మోత్తర పురాణం చెప్పబడి ఉంది. చాలా సులభమైనటువంటిది. మొన్న రీసెంట్గా ఫ్లిప్కార్ట్ వాడు, అమెజాన్ వాడు ఒక ఏమంటారు దాన్ని, బిగ్ బిలియన్ సో ఆఫర్స్, విపరీతమైన ఆఫర్స్ పెట్టేశాడు కదా. ఎంతమంది ఏదో ఒకటి కొని ఉంటారు కదా. కొన్నటువంటి వాళ్ళు చేయొద్దండి. ఎవరు కొనలేదా? మీరు అందరూ ఎక్కడ ఉన్నారు? మీరు ఇటు భౌతికం లేదు, ఇటు ఆధ్యాత్మికం లేదు. అన్ని ఆఫర్స్ పెడితే కనీసం ఒక జత చెప్పులు కూడా కొనుక్కోలేదా? కొన్ని సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు అనుకుంటే పను అవన్నీ మరి ఖర్చుతో కూడుకున్నటువంటివి, ఖరీదైనవి అనుకోవచ్చు. మరి కనీసం చిన్నది ఒక జత చెప్పులు ఏమీ కొనలేదు. ఎలా అయితే మనం ఈ దీపావళికి, దసరాకి ఆఫర్స్ పెడితే ఆ ఆఫర్స్ చూసి ఎలా అయితే వెళ్ళిపోతామో, అలా ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుడు కల్పించినటువంటి ఒక గొప్ప ఆఫర్ అన్నమాట. మీ అబ్బాయి పేరేంటమ్మా? పెద్ద అబ్బాయి పేరు మోక్షి. తిట్రా నువ్వు, చిన్న పని ఉంది నీతో. ఇలా కూర్చో, ఇలా కూర్చో, చెప్తాను. నీకు ఒక సేవ ఏంటి తెలుసా? నేను దాహం వేసినప్పుడు మంచినీళ్ళు అడుగుతాను, ఇలా చేతికి ఇవ్వాలి, ఓకేనా? అలా కూర్చో, ఇలా తిరుగు నా వైపు. హనుమంతుడు అలాగే చిటిక వేసే సేవ తీసుకున్నాడు. ఇప్పుడు వాడిని ఆపాలంటే అదే చెయ్యాలి. అయితే భగవంతుడు కల్పించినటువంటి ఒక మంచి ఆఫర్ ఏంటంటే, అత్యంత సులభంగా మోక్షాన్ని పొందేటటువంటి, కృష్ణ భక్తిని పొందేటటువంటి ఒక గొప్ప అవకాశము కార్తీక దామోదర మాసం. మామూలుగా మనం ఉత్తి రోజుల్లో అంటే మన జీవిత కాలం ఉదయాన్నే ప్రాతకాలంలో నిద్రలేగాలి, జీవితకాలం భగవంతుని యొక్క మందిరంలో ఆ దర్శనాన్ని చూడాలి, సాధన చేయాలి. నువ్వు జీవితకాలం అంతా చేసినటువంటి సాధన కేవలము ఈ కార్తీక మాసంలో ఒక్కరోజు చేసినా చాలు. ఒక్కరోజు చేసినా చాలు, జీవితకాలంలో చేసినటువంటి ఫలము నీకు లభిస్తుంది. అంత గొప్ప అవకాశాన్ని భగవంతుడి కార్తీక మాసంలో ఇచ్చాడు మనకి. సో మరి ఈ కార్తీక మాసంలో భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మనం సద్వినియోగపరుచుకోవాలి. రోజు హారతిస్తారా? ఇక్కడ నుంచి అమ్మాట పడుతున్నారు. రోజు కృష్ణుడికి హారతిస్తాననేవారు చెయ్యొద్దండి. మీరు ఎవరమ్మా? విని ఉపయోగం లేదు. రోజు భగవద్గీత, భాగవతాలు ఇవన్నీ విని ఉపయోగం లేదు. ప్రాక్టికల్లోకి లేకపోతే, ప్రాక్టికల్గా మనం లేకపోతే ఉపయోగం లేదు. సో భగవంతుడికి ఒక గొప్ప అవకాశం. ఇలా యశోదామాత కృష్ణుని రోటికి కట్టేసింది. యశోదామాత మన కోసం బంధించి పెట్టింది.
ఆ బంధించి పెట్టినటువంటి కృష్ణుని మనం హారతి ఇచ్చి హృదయంలోకి తీసుకోవాలి. అయితే మనందరికీ తెలుసు యశోదామాత కృష్ణుని ఎందుకు బంధించింది, అసలు ఎందుకు రోటికి బంధించింది? యశోదామాత ఎంతో కష్టపడి చిలికినటువంటి వెన్న కుండను పగలగొట్టడం అనేటువంటి అపరాధము చేసినటువంటి వాడు. ఇక్కడ చెప్తున్నారు దామోదరాష్టకంలో, సచ్చిదానంద రూపము కలవాడు, ముందుకు వెనుకకు ఊగుచున్న మీనాకృతి కలిగినటువంటి కర్ణకుండములను దాల్చినవాడు, దివ్య గోకులములలో రమ్యముగా శోభించుచున్నవాడు, తల్లి చిలుకుతున్నటువంటి పెరుగుకుండను బద్దలు కొట్టి తదుపరి ఉట్టిపై నుంచిన వెన్నను దొంగిలించినందున తల్లి యశోద భయపడి కొయ్యరోలుపై నుండి యశోదకు భయపడి కొయ్యరోలుపై నుండి దుమికి వేగముగా పారిపోయెను. అంతకంటే వేగముగా పరిగెత్తిన ఆమెకు పట్టుబడిన వాడు అయిన ఆ దేవాది దేవుడకు దామోదరునికి నా వందనములు. యశోదామాత ఎంతో కష్టపడి చిలికినటువంటి వెన్న కుండను పగలగొట్టేశాడంట. వెన్న కుండను పగలగొట్టేశాడు. ఎందుకు పగలగొట్టాడు? కృష్ణుడు హాయిగా నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోతున్నటువంటి సమయంలో యశోదామాత ఏం చేసింది? స్వయం దధి అంటే స్వయంగా ఆవిడ వెన్న చిలకడానికి పూనుకుంది. స్వయంగా వెన్న చిలకడానికి పూనుకుంటే ఈ సమయంలో కృష్ణుడు నిద్ర లేచాడు. నిద్ర లేచి యశోదామాత ఎక్కడుందో అక్కడికి వెళ్ళాడు. యశోదామాత ఏం చేస్తుంది? కృష్ణుడి కోసం వెన్న చిలుకుతుంది. ఎలా చిలుకుతుంది? యశోదామాత తన యొక్క 2 చేతులని ఆ కవ్వానికి పెట్టి ఆ తాడుతో చిలుకుతుంది. ఉత్తిగా చిలకట్ల. అందుకే శిల ప్రభుపాదుల వారు చెప్తారు, మనం భగవంతునికి ఏ సేవ చేసినా సరే ఆ సేవ ఏ విధంగా చేయాలి అంటే భగవంతుని యొక్క స్మరణతో చేయాలి, కృష్ణ స్మరణతో చేయాలి. లేదంటే భగవంతుడు ఆ సేవని స్వీకరించడు. ఎందుకు స్వీకరించడంటే నీకు భావం లేదు కదా. కృష్ణుడిని ఏమన్నారు? భావోగ్రాహి జనార్దన అన్నారు. మరి భావము లేదు కాబట్టి కృష్ణుడు స్వీకరించాడు. నువ్వు వంట చేసినా, నువ్వు పూలు కుట్టినా, నువ్వు హారతి చేసినా, నువ్వు భగవంతుడికి అలంకరణ చేసినా, నువ్వు భగవంతుడికి ఏ సేవ చేసినా, కీర్తన చేసినా, ఉపన్యాసం చెప్పినా, నీకు కృష్ణ భక్తి భావన లేకపోతే, కృష్ణ స్మరణ లేకుండా చేస్తే ఏమవుతుంది? కృష్ణుడు స్వీకరించాడు. మరి యశోదామాత చేసినటువంటి ఆ వెన్న చిలుకడాన్ని కృష్ణుడు ఎట్లా స్వీకరించాడు? ఏం చేసింది యశోదామాత? ఎలా చేసింది? ఆ వెన్న ఎలా చిలుకుతుంది? ఆ కవ్వముని పెట్టుకొని ఆ తాడుతో చిలుకుతుంటే యశోదామాత ఎలా భావన, ఎలా ఫీల్ అవుతుంది అంటే యశోదామాత తన కాలి గజ్జెలు కదుపుతూ ఉందంట. కాలి గజ్జెలు కదుపుతూ ఉంది. చేతి యొక్క గాజులు కదులుతూ ఉన్నాయి. కవ్వం యొక్క శబ్దం వస్తూ ఉంది. ఈ లోపల ఏం చేసింది? ఆవిడ సంకీర్తన చేయడం మొదలుపెట్టింది. యశోదామాత కృష్ణుడు అప్పటి వరకు చేసినటువంటి లీలలన్నిటినీ కూడా ఆవిడ చెబుతూ ఒక పాటలా తయారు చేసుకొని పాట పాడుతూ ఉంది. అది ఎలా ఉంది అంటే ఆవిడ కాలి గజ్జలు ఎలా అనిపిస్తున్నాయంటే ఆ శబ్దము ఘంటానాదంలా వినిపిస్తుందంట. ఆవిడ చేతి గాజులు ఎలా కనిపిస్తున్నాయంటే కరతాళ ధ్వనిలా వినిపిస్తుందంట. ఆ కవ్వము చిలుకుతున్నప్పుడు ఆ లోపల నుంచి వచ్చేటటువంటి శబ్దం ఏదైతే ఉందో, ఆ కవ్వం చిలుకుతున్నప్పుడు శబ్దం వస్తుంది కదా, కానీ శబ్దం వస్తుంది కదా, అది ఎలా అనిపిస్తుందంటే మృదంగనాదంలా వినిపిస్తుందంట. మరి సంకీర్తనకి కావాల్సింది ఈ 3 కదా, ఇంకేం కావాలి? గంట కావాలి, కరతాళ కావాలి, మృదంగం కావాలి. ఈ 3 ఉంటే అద్భుతంగా కీర్తన జరుగుతుంది. అంటే మొట్టమొదటిసారి సంకీర్తన ఉద్యమాన్ని స్థాపించినటువంటి భక్తురాలు ఎవరంటే యశోదామాత. మన ఉద్యమం పేరేంటి? ఇదేం ఉద్యమము? మన ఉద్యమము సంకీర్తన ఉద్యమము అంటారు.
ఈ సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించడానికి ఎవరు వచ్చారు? సంకీర్తనాచార్యుడు శ్రీ చైతన్య మహాప్రభు. శ్రీ చైతన్య మహాప్రభు వచ్చారు. అందుకని మనం ఏం చేయాలి? సంకీర్తన చేయాలి. ఏం సంకీర్తన చేయాలి? ఇంకా సంకీర్తన చేయమన్నారని మైకి పట్టుకొని ఇంకా రకరకాల వచ్చిన పాటలన్నీ పాడడం కాదు. ఏం చేయాలి? హరిన్నామ హరిన్నామ హరిన్నామైవ కైవలం కలౌ నాస్తివ్య నాస్తివ్య గతిరన్యదా. కేవలము హరినామం ఒక్కటే చేయాలి. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. ఈ మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రంతో సంకీర్తన చేయాలి. నువ్వు ఏం చేసినా ఈ మంత్రం చేయకపోతే ప్రయోజనం లేదు. కృష్ణుడు స్వీకరించడు. నేను రోజు సేవ చేస్తానండి, జపం చేయలేనండి, తీసుకోడు కృష్ణుడు. నేను బాగా అద్భుతంగా వంట చేస్తానండి, కృష్ణుడు తీసుకోడు. నువ్వు నామం చేయకుండా ఇవేమి చేస్తావు? నామం చేయకపోతే, సంకీర్తన చేయకపోతే ప్రయోజనం లేదు. నువ్వు ఏం చేసినా సరే. కానీ ఏమి చేయకపోయినా ఒక్క నామం చేసినా చాలు. ఒక్క నామ జపం చేస్తే చాలు. ఇంకేమి చేయాల్సిన పని లేదు. ఒక్క నామ జపం చేస్తే చాలు. అదే చెప్తారు ఆచార్యులు. ఓ మనసా, నాకు ఒంటరిగా నామం చేసే శక్తి లేదు. మనం బాగా నామం చేయాలంటే ఏం చేయాలి? మనకి ఏం కావాలి? మంచి షెల్టర్, లేదంటే మంచి కూర్చోడానికి ఇలా మంచి ఆసనం, లేకపోతే మంచి బట్టలు, తినడానికి మంచి తిండి అన్నీ పెట్టుకున్నాం. మంచి షెల్టర్ వేసుకున్నాం, ఇలా మంచి ఆసనం పెట్టుకున్నాం, తినడానికి మంచి మధ్యలో స్నాక్స్. నామం చేస్తున్నప్పుడు ఏమన్నా మధ్యలో స్నాక్స్ తినాలనిపిస్తే ఒక 4-5 పల్లీలు ఏమన్నా స్నాక్స్ పెట్టుకోవడం, లేదంటే ఇంకేమన్నా. ఇవన్నీ చేస్తే ప్రయోజనం లేదు. నామం చేయడానికి కావలసింది ఏమిటి అంటే భక్తుల సాంగత్యం. నువ్వు నామం చేయగలగాలి అంటే భక్తుల సాంగత్యం ఉండాలి. నువ్వు భక్తుల సాంగత్యం తీసుకోకుండా ఈ నామం చేస్తే ప్రయోజనం లేదు. అందుకే ఆచార్యులు చెప్తారు, నరోత్తమ దాస్ ఠాకూర్ చెప్తారు, ఓ మనసా, నాకు ఒంటరిగా నామం చేసే శక్తి నాకు లేదు, దయచేసి నాకు భక్తుల సాంగత్యాన్ని ప్రసాదించు అని అడుగుతున్నారు. భక్తుల సాంగత్యాన్ని ప్రసాదించు. మరి యశోదామాత ఆ విధంగా నామాన్ని చేస్తూ ఉంటే కృష్ణుడు ఏం చేశాడు? దయచేసి ఈ ఫోన్ సైలెంట్లో పెట్టేయండి. కృష్ణుడు ఏం చేశాడు? ఒక్కసారి నిద్ర లేచి యశోదామాత ఎక్కడుందో వెతుక్కొని యశోదామాత వెన్న చిలుకుతుంటే నేరుగా వచ్చి కవ్వాన్ని ఒక్క ఇసురును వచ్చి ఇలా పట్టుకున్నాడు గట్టిగా. ఎప్పుడైనా చూసారా ఇలా కవ్వం పట్టుకున్న కృష్ణుడిని? చూసారా? ఎక్కడ చూశారు? ఉడిపిలో కవ్వం పట్టుకొని ఉన్నాడు కృష్ణుడు. చాలా మంది తెలియదు అసలు కవ్వం ఎందుకు పట్టుకొని ఉంటాడు కృష్ణుడు. మురళి పట్టుకుంటాడు, లేదా నెమలి పింఛం పట్టుకుంటాడు, లేదా రాధారాణితో ఉంటాడు, లేదా గోవుతో ఉంటాడు. కవ్వాన్ని ఎందుకు పట్టుకుంటాడండి కృష్ణుడు? మేము రేపు డిసెంబర్ 10వ తారీఖు వెళ్తున్నాం ఉడిపిలో ఉన్న కృష్ణుడు ఎవరంటే సాక్షాత్ దామోదరుడే ఉన్నాడు అక్కడ. దామోదరుడే ఉడిపిలో కవ్వం పట్టుకొని నిలబడ్డాడు. యశోదామాత దగ్గర మీరు చూస్తే కృష్ణుడి దగ్గర ఉండే కవ్వం ఎలా ఉంటుందో చూసారా? ఎప్పుడన్నా కవ్వం ఎంత సైజు ఉంటుందండి? ఎంత ఉంటుంది. వీడు పట్టుకున్నా, ఇంకా వీడికన్నా చిన్నోడు పట్టుకున్నా అది ఎంతే ఉంటుంది. కానీ కృష్ణుడు పట్టుకున్న కవ్వం ఎంత ఉందో తెలుసా అండి? కృష్ణుడి కన్నా పెద్దది ఉంది. మీరు చూడండి, ఉడిపిలో ఉన్న కృష్ణుడు ఆయన కన్నా పెద్దది ఉంటుంది కవ్వం. ఎందుకంటే పూర్వకాలం కవ్వాలు అంతంత ఎత్తుండేవి, వాటితో చిలుకుతుండేరు. ఇప్పటికీ బృందావనంలో నందగ్రామ అటువంటి ప్రాంతాలకు వెళ్తే మేము వెళ్ళాం, అక్కడ కవ్వం ఆ విధంగానే ఉంటుంది. ఏయ్ మంచినీళ్ళు వీడికి పని చెప్పబోతే అయితే ఆ ఉడిపిలో ఉన్నటువంటి కృష్ణుడు దామోదరుడు. యశోదామాత చిలుకుతున్నటువంటి ఆ కవ్వాన్ని కృష్ణుడు ఆపేశాడు. ఏం చేసింది యశోదామాత అంటే, కృష్ణుడికి ఆకలేస్తుంది, పాలు పట్టాలి అని చెప్పి యశోదామాత పాలు పట్టడానికి వెళ్ళింది. ఈ పాలు పడుతూ ఉంటే యశోదామాత కృష్ణుడి కోసము యశోదామాత యొక్క గృహంలో
9 లక్షల ఆవులు ఉన్నాయి. ఎన్ని ఆవులు ఉన్నాయండి? 9. ఈ 9 లక్షల ఆవులలో ఒక 5 ఆవులు చాలా ప్రత్యేకమైనటువంటి ఆవులంట. ఆ 5 ఆవుల్ని ఏమంటారంటే అశ్వగంధి ఆవులు అంటారంట. అశ్వగంధి ఆవులు. అవి ఇచ్చేటటువంటి పాలు అమృత తుల్యమైనటువంటి పాలు. ఆ అమృత తుల్యమైనటువంటి పాలని ఆ ఆవులు ఇస్తుంటే యశోదామాత ఏం చేసింది? ఆ పాలనన్నిటినీ కూడా కృష్ణుడి కోసము, ఆ క్షీరాన్నాన్ని తయారు చేయడం కోసం, పాయసాన్ని తయారు చేయడం కోసం యశోదామాత పొయ్యి మీద పాలు మరగబెడుతుంది. ఆ మరగబెడుతున్న సమయంలో కృష్ణుడికి పాలు పడుతుంది కదా, ఈ పాలన్నీ పొంగిపోతున్నాయి. పాలన్నీ పొంగిపోతున్నాయి. ఎందుకు పొంగిపోతున్నాయంటే ఆ పాలు అనుకున్నాయంట. ఆచార్యులు చెప్తున్నారు, అరే కృష్ణుడు ఏడ్చాడు, యశోదామాత కృష్ణుడికి పాలు పడుతుంది, ఇంకా కృష్ణుడు పొట్ట నిండా పాలు తాగేస్తూ ఉన్నాడు, ఇంకా పాలు తాగితే ఇంకా మన ద్వారా తయారైన క్షీరాన్నాన్ని ఆయనేం తింటాడు ఇంకా, కాబట్టి ఈరోజు కృష్ణుడు ఇంకా మనల్ని స్వీకరించడు, కాబట్టి కృష్ణ సేవ లేనటువంటి మన జీవితము దేనితో సమానము? వ్యర్థము. కాబట్టి మనం ఏం చేద్దాం? ఇంకా మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాయంటే ఈ పాలన్నీ కూడా. అమ్మయ్యా, ఈరోజు సేవ లేదు. ఇది మన పరిస్థితి. ఈరోజు సేవ లేదు, ఈరోజు నా సేవ మాతాజీ కొద్దిగా నాకు ఇవాళ నేను సేవ చేయలేదు, ఈరోజు ఆ మాతాజీకి అప్పచెప్పాను, ఒక వారం డుమ్మా అయిపోయింది. సేవ లేకపోతే ఆనందించే జీవితం మనది. కానీ భక్తులకి సేవ లేకపోతే బాధపడే జీవితం వాళ్ళది. ఇది భక్తుడంటే. మనం ఇప్పుడు భక్తులుగా ఉన్నామా, అభక్తులుగా ఉన్నామా? సేవ ఎలా తప్పించుకోవాలో తిరిగేటటువంటి జీవితం బతుకు మంది. కానీ నిజమైన భక్తుడు ఎలా భగవత్ సేవకి దగ్గర అవ్వాలి అని చూస్తూ ఉంటాడు. మరి ఈ పాలు అనుకున్నాయి ఏమని? కృష్ణుడు లేకపోతే, కృష్ణుడి యొక్క సేవ లేకపోతే, కృష్ణుడు మనల్ని స్వీకరించకపోతే మన జీవితం ఇంకెందుకు? ఈ జీవితం వృధా. అందుకని మనం అందరూ కూడా మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకుందాం, ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నారు. ఆ విధంగా దూకేస్తుంటే యశోదామాత ఏం చేసింది? యశోదామాత ఏం చేసింది? వెంటనే కృష్ణుడిని వదిలిపెట్టేసి ఆ పాలని రక్షించడానికి వెళ్ళిపోయింది. ఒకటి, ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి? భక్తుడిగా మనం ఏం తెలుసుకోవాలి అంటే, భగవత్ సంబంధమైనటువంటి ఏ వస్తువుని కూడా కించిత్ కూడా వృధా చేయకూడదు. శ్రీల ప్రభుపాదుల వారు ఈ ఆధ్యాత్మిక ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఆయన అమెరికాలో నవీన బృందావనము అనేటువంటి ఒక బృందావనం ఉంది. వెస్ట్ వర్జీనియాలో నవీన బృందావనం అంటారు. అది 400 ఎకరాల విస్తీర్ణంలో, కేవలము 10 ఎకరాల విస్తీర్ణంలో బంగారు మందిరం. అది బంగారు మందిరం అంటే ఏదో ఇప్పుడు మన తిరుమలలో చూడండి ఆ రేకు వేసి ఉంటుంది మందిరానికి, కానీ అక్కడ అలా లేదు. బంగారపు ఇటుకలతో తయారు చేశారు మందిరాన్ని. బంగారపు ఇటుకలతో అంత గొప్ప మందిరాన్ని ప్రభుపాదుల వారికి నిర్మిస్తే, ప్రభుపాదుల వారు ఒకే ఒక్క రోజు ఉన్నారు అక్కడ. ప్రభుపాదుల వారు. అంటే ప్రభుపాదుల వారి జీవితం ఎలా ఉందంటే, గ్లోబ్ చుట్టూ 14 సార్లు తిరిగారు ఆయన. ఏ మందిరం దగ్గర ఎన్ని రోజులు ఉంటే మొత్తం ప్రపంచం అంతా తిరగగలుగుతారు. అలా ఆయన ఆ మందిరంలో ఒకే ఒక్క రోజు ఉన్నారు. ఆయనకి నిర్మించిన గది, ఆ గదిలో ఆయన బాత్రూంలో ఉపయోగించే ట్యాప్ ఏదైతే ఉందో ఆ ట్యాప్ కూడా బంగారందేనంట. కానీ ప్రభుపాదుల వారు ఒకే ఒక్క రోజు ఉన్నారు అక్కడ. ఆ రోజు నైట్ ప్రభుపాదుల వారు అక్కడ కూర్చొని ఆ గదిలో ఈ పుస్తకాలని అనువాదం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే అందరూ భక్తులు నిద్రపోయారు.
ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక భక్తుడు వచ్చి అన్నాడు, ప్రభుపాద్ మీరు ఇలా నిద్రపోకపోతే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది కదా అంటే, అప్పుడు ప్రభుపాదుల వారు చెప్తారు, నేను ఈరోజు నిద్రపోతే తరువాతి కొన్ని తరాలు నిద్రలోనే జీవితాన్ని గడిపేస్తాయి. ఆచార్యులు రాశారు కదా, జీవ్ జాగో జీవ్ జాగో గౌర చాందే బోలో అని ఆయన సంకీర్తనలో నిద్ర అనేటువంటి పిశాచి ఒడిలో జీవితాన్ని గడిపేస్తున్నాము అని చెప్పి ఆచార్యులు చెప్తున్నారు. సో నిజంగా ప్రభుపాదుల వారు కానీ ఈరోజు ఇంత జ్ఞానాన్ని మనకి ఇవ్వకపోతే ఈరోజు అజ్ఞానము అనేటువంటి మత్సు నిద్రలో మునిగిపోయే వాళ్ళము. అటువంటి ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఆ రాత్రి ఆయన నిద్రపోకుండా ఈ అనువాదం చేస్తూ ఉంటే ఎక్కడో ఒక ఆ ఆశ్రమ రూములో ఒక ట్యాప్లోంచి ఒక చిన్న శబ్దం వినిపిస్తుందంట. ఏంటా శబ్దం? ఆ వాటర్ ట్యాప్లోంచి అని చిన్న చిన్న డ్రాప్స్ వాటర్ పడ్డం. ప్రభుపాదుల వారు వెంటనే బయటకు వచ్చి వెతుకుతూ ఉన్నారు. అమ్మ వీడిని తీసుకెళ్ళండి అమ్మ, కొద్దిగా ఎవరో ఒకరు. ఒక్కొక్క డ్రాప్ వాటర్ పడుతుంటే ప్రభుపాదుల వారు ఆ రాత్రి గడ వెళ్ళి వెతికి ఎవరి గదిలోంచి వస్తుందో అది చెక్ చేసి ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఇది కృష్ణుడి యొక్క సొత్తు, నీది కాదు నాది కాదు. కృష్ణుడి యొక్క సొమ్ముని జాగ్రత్తగా భద్రపరచడం మన యొక్క ధర్మము. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ లైట్లు వెలిగే ఉంటాయి, చూస్తుంటాం మందిరంలో. ఒక్కోసారి నేను ఎక్కడికో ఊరెళ్ళి వస్తుంటాను. ఊరెళ్ళి వచ్చేటోడికి మధ్యాహ్నం 12 అయినా బయట లైట్లు వెలుగుతూ ఉంటాయి మా వాళ్ళు. నేను వచ్చి చెప్తే కానీ లైట్లు ఆరవు. ఆ బయట ట్యాంక్లో వాటర్ పోతూ ఉంటుంది. ఎవరో బయట వాళ్ళు వచ్చి చెప్తే కానీ మా వాళ్ళకి ఎవరికి తెలియదు. మనం బాధ్యతాయుతంగా లేకపోతే సో భగవంతుడు మన పట్ల రెస్పాండ్ అవడు. ఎందుకంటే భగవంతుని యొక్క సొమ్ముని, భగవంతుని యొక్క ఆస్తిని మనం దుర్వినియోగపరుస్తున్నప్పుడు భగవంతుడు మనకి అవేమి ఇవ్వడు. సో కాబట్టి ఇక్కడ యశోదామాత ఆ పాలు ఊరికనే బయట పోవడం ఇష్టం లేదు యశోదామాతకి. కృష్ణుణ్ణి కూడా పక్కన పెట్టి ఏం చేసింది, ఆ పాలని రక్షించడానికి వెళ్ళిపోయింది. అప్పుడు కృష్ణుడికి చాలా కోపం వచ్చింది. నాకన్నా ఈ పాలు చాలా ఎక్కువైపోయాయా? అందుకు కృష్ణుడు ఏం చేశాడు, అక్కడ ఉండేటువంటి ఒక రాయి పట్టుకొని యశోదామాత చిలికినటువంటి వెన్న కుండి ఉంది చూశారు, ఆ కుండని పగలు కొట్టేశాడు. ఇప్పటికి కూడా యశోదామాత అక్కడ దది అంటే వెన్నకొండ ఇప్పటికీ కూడా నందగ్రామంకి వెళ్తే అక్కడ ఉన్నదంట. నందగ్రామంలో ఆ వెన్నకొండ నిశ్శబ్దంగా మాట్లాడుకో. ఆ వెన్నకొండ ఎలా ఉంటుందంటే 250 లీటర్ల మజ్జిగ పడుతుందంట. దాంట్లో 250 లీటర్ల మజ్జిగ ఆ చిలుకుతుంటే అందులో మజ్జిగ పడుతుందంట. అటువంటి వెన్నకొండని కృష్ణుడు పగలగొట్టేశాడు. ఇంకా కృష్ణుడు చూస్తే ఎంత ఉన్నాడు, 250 లీటర్లు అంటే ఎంత పెద్ద కుండ ఉంటుంది. ఆ కుండలోంచి వెన్నంతా వచ్చి కృష్ణుడు మీద పడిపోయింది మొత్తం. ఈ కృష్ణుడు ఏం చేశాడు, ఆ వెన్నకొండలోంచి పరిగెట్టుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు యశోదామాత ఏం చేసింది, కృష్ణుడిని ఎలాగైనా శిక్షించాలి అనుకుంది. ఈ శిక్ష కోసం కృష్ణుడు వెనకాతల పరిగెట్టడం మొదలుపెట్టింది. కృష్ణుడిని ఎలాగైనా శిక్షించాలని పరిగెట్టడం మొదలుపెట్టింది. ఆ పరిగెట్టే క్రమంలో జరిగినటువంటి లీల ఈ దామోదర లీల. అది ఎప్పుడు జరిగింది, దీపావళి పర్వదినం రోజు జరిగింది. చాలామంది తెలియదు అసలు దీపావళి అంటే ఎందుకు చేసుకుంటాం.
మీకు అందరికీ తెలిసిన విషయం ఒక్కటి చెప్పండి, దీపావళి అంటే ఏంటి? నరకాసురుడు, సత్యభామాదేవి నరకాసురుడిని చంపింది. నిజానికి చంపింది కృష్ణుడే. మనకి సినిమాలో సత్యభామ చంపినట్టుగా చూపిస్తున్నాడు, కానీ నిజానికి చంపింది కృష్ణుడే చంపాడు. అయితే ఇది ఎప్పుడో ద్వారకలో ఉండేటప్పుడు జరిగింది ఇది. కానీ నిజానికి ఈ దీపావళి అనే పర్వదినము ఎప్పుడు చేసుకోవడం మొదలుపెట్టారు తెలుసండి? యశోదామాత కూడా జరిపిందంట ఈ ఉత్సవాన్ని. అరే, యశోదామాత కూడా చేసిందా? అదేంటి, నరకాసురుడు చనిపోయినప్పుడు కదా అందరూ చేసుకున్నారు? లేదు, యశోదామాతే కాదు, అయోధ్యాపుర వాసులు కూడా చేసుకున్నారంట దీపావళిని. అసలు ఎందుకు దీపావళి చేసుకున్నారు అయోధ్యాపుర వాసులు అంటే, శ్రీరామచంద్రుడు వనవాసం అంతా అయిపోయింది, లంకా నగరానికి వెళ్ళాడు, సీతమ్మ వారిని తీసుకొచ్చేశాడు, రావణ సంహారం జరిగిపోయింది. రావణ సంహారం అయిపోయిన తర్వాత భరతుడు దానికన్నా ముందు ఒకసారి కలిసాడు కదా శ్రీరామచంద్రుడిని. అప్పుడే కదా శ్రీరామ పాదుకలు తీసుకొని, ఆ పాదుకలు రాజ్యాన్ని ఏలాయి కదా, ఆ పాదుకలు తీసుకొని అప్పుడు భరతుడు చెప్పాడంట, అన్నగారు మీ 14 సంవత్సరాల వనవాసం పూర్తయిపోయిన ఒక్క గడియ కూడా మీరు రాకుండా నేను ఉండను, నా చితిని నేనే పేర్చుకుంటాను, నేను అగ్నికి ఆహుతైపోతాను అన్నాడంట. అయితే శ్రీరామచంద్రుడు అక్కడ వనవాసం అంతా అయిపోయింది, రావణుడి యొక్క సంహారం అయిపోయింది, ఈ కోతులన్నిటికీ కూడా మనం సీతాదేవిని తీసుకొని అయోధ్యాపురానికి వెళ్ళిపోవాలి అంటే ఇంక తెలుసు కదా కోతులతో ప్రయాణం ఎలా ఉంటుంది, ఒకటి ఎక్కుతుంటుంది, ఒకటి దిగుతుంటుంది, ఒకటి ఎక్కుతుంటుంది, ఒకటి దిగుతుంటుంది. అయితే హనుమంతుడు చెప్పాడు, అరే త్వరగా నడంట్రా, అందరూ మనం అయోధ్యకి వెళ్ళాలి. అక్కడ భరతుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, స్వామివారు ఆజ్ఞాపించారు అనగానే కోతులన్నీ ప్రయాణం అయిపోయాయి. మొత్తానికి అన్ని కోతులతో సిద్ధమైపోయారు. నడుస్తూ ముందుకు వస్తూ ఉంటే అక్కడ భరద్వాజ ఆశ్రమంలో భరద్వాజుడికి ఒక మాట ఇచ్చాడంట. భరద్వాజుడికి శ్రీరామచంద్రుడు ఒక మాట ఇచ్చాడు. ఏమిటి ఆ మాట అంటే, సీతా అమ్మవారి సమేతంగా భరద్వాజాశ్రమానికి వస్తాను అని. మరి ఒక్కసారి అయోధ్య నగరానికి శ్రీరామచంద్రుడు వెళ్ళిపోతే అయోధ్యాపుర వాసులు శ్రీరామచంద్రుడిని మళ్ళా రానివ్వరు. ఎందుకంటే ఎంత విరహంలో ఉన్నారంటే, రాముడి పట్ల 14 సంవత్సరాలు రాముడికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా రాముడిని వదలాలనేటువంటి కోరిక లేదు వాళ్ళకి. అందుకని భరద్వాజ ఆశ్రమానికి ఇంకా రావడానికి అవదని శ్రీరామచంద్రుడు ఇప్పుడే ఆన్ ది వేలోనే వయా భరద్వాజ ఆశ్రమానికి వెళ్దాం అనుకున్నాడు. అసలే సమయం లేదు, మరి భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాలి అనుకుంటే ఇంకా సమయం అంతా చాలా వృధా అయిపోతుంది. మొత్తానికి ఏదో రకంగా భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ ఏర్పాట్లు చూస్తే ఈ భరద్వాజ ఋషి ఇప్పుడు అప్పుడే వదిలేటట్టుగా కనిపించట్లా. అప్పుడు హనుమంతుడికి చెప్పారు, నా మాటగా అక్కడ భరతుడికి చెప్పండి, సమయం అప్పటికి అయిపోతుంది. హనుమంతుడు ఒక్క గడియ కానీ వెళ్ళడం కానీ ఆలస్యం అయితే భరతుడు తన చితి తానే పేర్చుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ భరతుడు చితి మీద కూర్చున్నాడు, సిద్ధమైపోయాడు. అక్కడ భరత మహారాజు కూర్చొని ఉన్నాడు. ఈ లోపల హనుమంతుడు తన మాటగా, స్వామి యొక్క మాటగా, ఇక్కడ మనం ఒక సత్యాన్ని గ్రహించాలి. భగవంతుడు నేరుగా ఎప్పుడు ఆయన వెంటనే కనిపించడు. ఎప్పుడు కూడా ఎవరికి ఏం చేస్తాడు, తన భక్తుల్ని పంపిస్తాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు చెప్తాడు, నా మాటగా చెప్తున్నాను, నా మాట నీ మాట, నీ మాటే నా మాట, కాబట్టి నేను మాటిస్తున్నాను, నేను వస్తున్నానని చెప్పు అని ఆ హనుమంతుడు ద్వారా భరత మహారాజుకి చెప్పారు. అయితే సాయం సంధ్య అయిపోయింది. సాయం సంధ్య సమయంలో ప్రయాణాలు చెయ్యరు కదా. అయినా సరే భరత మహారాజు కోసం భరద్వాజ ఋషి ఆశ్రమం నుంచి రాత్రి సమయంలో బయలుదేరారంట స్వామి. అయోధ్య వెళ్ళడానికి రాత్రి అయిపోయింది. అయోధ్య వెళ్ళినప్పుడు రాత్రి అయిపోతే ఇంకా శ్రీరామచంద్రుడి కోసం ఆ రాత్రి అంతా ఆ సరయూ నది తీరమంతా కూడా దీపాలు వెలిగించారు.
కోటలో ప్రతి గోడకి దీపాన్ని వెలిగించారు. ప్రతి గుమ్మాల దగ్గర, ఇరుగు పొరుగు వారి యొక్క వాకిట్లలో ప్రతి చోట దీపాలు వెలిగించి ఈ దీపాలన్నీ వరుస క్రమంలో వెలిగించారంట. అందుకని దాన్ని ఏమన్నారంటే దీపావళి. ఆ పర్వదినాన్ని శ్రీరామచంద్రుడు అయోధ్యకి వచ్చినటువంటి రోజు దీపావళి. దీపావళి రోజు వచ్చాడు స్వామి, దీపావళి రోజు వచ్చాడు. అందుకని అది దీపావళి అయిందంట. ఆ రోజు నుంచి దీపావళి పర్వదినాన్ని చేసుకుంటున్నారు. మనందరికీ తెలుసు, ఈరోజు ఒక గొప్ప భక్తుడు మనకి ప్రధానమంత్రిగా ఉండడం మూలంగా, ఒక ధర్మపరుడు ప్రధానమంత్రిగా ఉండడం మూలంగా అప్పుడెప్పుడో త్రేతాయుగంలో జరిగినటువంటి దీపావళి సరయూ నదీ తీరంలో ఈనాటికి జరుగుతుంది. ఈనాటికి జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని ఎంత గొప్ప అదృష్టమో చూడండి మనకి. అదే దీపావళిని యశోదామాత కూడా చేసుకుంది. అలా యశోదామాత దీపావళి రోజు కృష్ణుడిని ఏం చేసిందంటే రోటికి కట్టేస్తే కృష్ణుడు ఊరుకుంటాడా? ఎంత ప్రయత్నం చేశాడో పాపం ఆవిడ నుంచి తప్పించుకోవడానికి. కానీ యశోదామాత తాడుతో కట్టలేదు కదా. దేంతో కట్టింది? ప్రేమ అనేటువంటి తాడుతో కట్టేసింది. ఉత్తి తాడు కాదు, ప్రేమ అనేటువంటి తాడుతో కట్టేసింది యశోదామాత. అందువలన బందీ అయిపోయాడు. ఇతి దృక్క లీలాభి ఆనందకుండే స్వఘోషాని మాద్యంతమాఖ్యాపయంతం తదీయేషు యజ్ఞేషు భక్తైజితత్వం పునః ప్రేమతస్తాం సతావృత్తి వందే. ఇటువంటి లీలల్లో అతడు గోకుల వాసులను ఆనంద కుండలములతో ముంచుచూ సాన్నిహితత్వముతో కూడిన విశుద్ధ ప్రేమను, ఐశ్వర్య భావ రాహిత్యమును కలిగిన భక్తుల చేతనే తాను జితుడవుతానని తన ఐశ్వర్య భావనలో మునిగిన భక్తులకు వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఐశ్వర్య భావనతో కూడినటువంటి భక్తులకి ఏం చెప్తున్నారు? భగవంతుడంటే ఐశ్వర్యం కాదు, భగవంతుడేంటి? ప్రేమతత్వము, ఐశ్వర్యతత్వం కాదు. అందుకని ఈ ఐశ్వర్య భావనతో కూడినటువంటి సాంప్రదాయం వాళ్ళు కృష్ణుని అర్థం చేసుకోలేరు, గోపీ భావన అర్థం చేసుకోలేరు. వాళ్ళు గోపీ భావనలో ఉండేటువంటి ఆ కృష్ణుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోలేరు వాళ్ళు. కృష్ణుడు అంటే ప్రేమతత్వం. అందుకే చూడండి, బృందావనంలో కృష్ణుడు యశోదామాత ఎంతో చక్కని ఆభరణాలని అలంకరించి పంపించిందంట. ఒంటి నిండా ఆ నగలు, బంగారము, వజ్రాలు, వైడూర్యాలు ఇవన్నీ వేసి పంపిస్తే ఈ గోకులవాసులు, ఈ పిల్లలందరూ కూడా ఏం చేశారంటే ఆ ఆభరణాలన్నీ తీసి ఒక చెట్టుకి పెట్టేసి కృష్ణుడిని లతలతో అలంకరించారంట. అక్కడ దొరికే పూలతో, లతలతో, నెమలి పించాలతో కృష్ణుడిని అలంకరించారంట. కృష్ణుడు అలాగే ఉంటేనే అందంగా ఉంటాడు. మీరు ఇంతంత లావు ఆభరణాలు, బంగారము ఇవేమి వేసేస్తే కృష్ణుడికి నచ్చదనమాట. కాబట్టి యశోదామాత ప్రేమ అనేటువంటి తాడుతో యశోదామాత కృష్ణుడిని బంధించేసింది. మరి బంధించేసిన తర్వాత కృష్ణుడు ఊరుకుంటాడా? ఏమీ అర్థం కావట్లా. తన్ని బంధించేసి యశోదామాత వెళ్ళిపోయింది, తన పనుల్లో తను నిమగ్నమైపోయింది. ఎందుకంటే తనకి చాలా పనులు ఉన్నాయి కదా. ఆ పాలన్నీ చక్కగా మంచి కీర్, రబడి తయారు చేయాలి కృష్ణుడి కోసం. కృష్ణుడిని బంధించింది, మళ్ళీ కృష్ణుడి కోసం పనిలో నిమగ్నమై ఉంది. ఈ లోపల కృష్ణుడు ఊరికనే ఉన్నాడా? పరిగెట్టుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయాడు? పెరట్లోకి వెళ్ళిపోయాడు. ఆ పెరట్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? అక్కడ 2 యమలార్జుల వృక్షాలు ఉన్నాయి, 2 మద్ది చెట్లు ఉన్నాయి, యమలార్జుల వృక్షాలు. ఆ వృక్షాల దగ్గరికి వెళ్ళిపోయి ఆ 2 వృక్షాల మధ్యలో తన లోపలికి వెళ్ళిపోయి ఆ రోల్ని లాగుతూ ఉన్నాడు. రోల్ ఏమో చిక్కుపడిపోయింది ఈ 2 చెట్ల మధ్యలో. ఒక్కసారి గట్టిగా లాగాడు తన పాద స్పర్శని చెట్టుకి తగిలించి. చెట్లు 2 పడిపోయి దాని నుంచి 2 దివ్య పురుషులు బయటకు వచ్చేసారు. మరి నందమహారాజు తన యొక్క కార్యాలయంలో కూర్చొని లెక్కలు రాసుకుంటున్నాడు. ఈరోజు ఎన్ని పాలు ఇచ్చాయి ఆవులు, ఆ పాలన్నీ ఎక్కడెక్కడికి వెళ్ళాయి, ఈ లెక్కలన్నీ రాసుకుంటున్నాడు. ఆ రాసుకునేటప్పుడు
ఈ శబ్దం, పెద్ద శబ్దం వచ్చేసి ఏమైందో ఏమైందో అని వచ్చేసాడు. ఎందుకు చూస్తే అక్కడ ఏమైనాయి? 2 పెద్ద పెద్ద వృక్షాలు. ఆ వృక్షాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? ఆ వృక్షాలు ఎన్నో యుగాల నుంచి ఉన్నాయంట. యశోదామాత యొక్క పెరట్లో, నంద మహారాజు యొక్క పెరట్లో. ఎలా వచ్చాయి అక్కడికి? ఆ వృక్షాలు ఎలా వచ్చాయంటే, ఒకరోజు మహాభక్తుడైనటువంటి నారద ముని ఒక మార్గం గుండా పోతూ ఉంటే అక్కడ కుబేరుని యొక్క కుమారులు నలకుబార, మణిగ్రీవలు వీళ్ళిద్దరూ వివస్త్రులయ్యి, అంటే ఇక్కడ ఒక సత్యం మనం గ్రహించాలి. ఏంటి అంటే, వైష్ణవ అపరాధము, భక్త అపరాధము ఎంత దారుణమైనటువంటిది అంటే చూడండి. ఒక భక్తుడిని మనం చూసిన వెంటనే రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, అంటే దాని అర్థం, ఒక భక్తుడిని మనం చూసిన వెంటనే మన హృదయంలో ఆనంద భావన కలగలేదు. చూస్తుంటాం మనకి ఆ భక్తుడు నచ్చలేదు, మనం ఏం చేస్తాం? ఎలా ఉంటాం? కనీసం హరే కృష్ణ అని కూడా విషయం, హరే కృష్ణ అని కూడా విషయం. రాజకీయ నాయకులను చూసి నేర్చుకోవాలి మనం. వాడు ఎవడు తెలియకపోయినా ఇలా అంటాడు. మీరు ఎప్పుడప్పుడు చూడండి, నాయకులు వచ్చినప్పుడు ఆడి ముఖం ఆడు ఎవడు చూడ్డు, ఇలా ఊపుతుంటాడు. అట్లీస్ట్ వాళ్ళని చూసినా నేర్చుకోవాలి కదా. మనం భక్తులుగా ఉన్నాం కదా, తోటి భక్తుడిని చూడగానే హరే కృష్ణ ప్రభు బాగున్నారా, నేను మన ముత్యాలను రాలిపోతాయి ఏమన్నా లేవు కదా. ఇది అంతే చెప్తారు కదా, అంతా తెలియక ముందు పెసలు అన్నాడంట, తెలిసిన తర్వాత పిసలు అన్నాడంట. ఎంత తెలిసి, ఈ తత్వం తెలిసి కూడా ఇలా ప్రవర్తిస్తాం మనం, ఇలా ప్రవర్తించే వ్యక్తులుగా మిగిలిపోతాం మనం. మరి వీళ్ళు కూడా ఇదే అపరాధం చేశారు. నారద ముని అలా వెళ్తుంటే వీళ్ళిద్దరూ మద్యాన్ని స్వీకరించి ఇద్దరు యువతులతో వివస్త్రులై, ఆ యువతులు కూడా వివస్త్రులై ఉన్నారు. కనీసం నారద ముని వెళ్తుంటే లెక్క కూడా చేయలేదు, కనీసం గమనించను కూడా గమనించలేదు. పోతే నాకేంది బోడి అనుకున్నాడు అంతే. వెంటనే నారద మునిని చూసిన వెంటనే అలా ప్రవర్తించడం మూలంగా, అందుకని మనం చూడండి, కూర్చునేటప్పుడు ఎలా కూర్చోవాలి, ఒక పద్ధతి ఉంది. కూర్చునేటప్పుడు ఈ కాళ్ళు తగిలి కనబడకూడదు ఎవరికి కూడా, ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి. అందుకని కనబడే బట్టలు వేసుకురాకూడదు, ఫుల్ కవర్ అయ్యే బట్టలు వేసుకురావాలి. అందుకని మన సాంప్రదాయం ఎలా ఉంటుంది, చక్కగా చీరలు కట్టుకొని రావాలి. అదే మీరు మా ఆడవాళ్ళందరూ ప్యాంట్ షర్ట్లు వేసుకొని వస్తారు మగాళ్ళలాగా. కొన్ని మందిరాల్లో, గౌడీ మఠాల్లో, ఒకసారి గౌడీ మఠం మందిరంలో ఒక అమ్మాయి పంజాబ్ డ్రెస్ వేసుకొని ఉంటే ఆ మహారాజు ఏమని అడిగారంటే, నువ్వు ఆడా మగా అని అడిగారు. అంటే ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే కింద నుంచి పై వరకు ఒకే డ్రెస్ ఉండాలి, అలాగని నైటీలు కాదమ్మా, చీర ఉండాలన్నమాట. ఇక్కడికో ముక్క ఉన్నదనుకోండి, అది మగవాళ్ళు అన్నమాట. సో ఆ విధంగా మన వస్త్రాలు, అంటే మన కాళ్ళు కూడా కనబడకుండా కూర్చోవాలి. ఇది మన సాంప్రదాయం అన్నమాట, సాంప్రదాయం. అయితే నలకుబార మణిగ్రీవులు కాలు కనబడడం కాదు, మొత్తం శరీరం అంతా కనిపించేలాగా అక్కడ కూర్చొని స్నానం చేస్తున్నారు. ఆడవాళ్ళు నారద మునిని చూసి శరీరాలు కప్పుకున్నారు, కానీ వీళ్ళిద్దరూ మాత్రం వివస్త్రుడే అలా ఉన్నారు. వెంటనే నారద ముని ఏం చేశాడు, శపించేశాడు. నారద ముని కోపం రాదు కదా, ఎలా శపిస్తాడు మరి? శపించాడు, ప్రేమతో శపించేశాడు, కోపంతో శపించలా. రే అనలే నారద ముని, ఏమన్నాడు? ప్రేమతో శపించేశాడు. ఆయన కోపంతో కానీ శపించుంటే మీరు చెట్లు అయిపోండిరా అనేవాడు, కానీ మీరు చెట్లు అయిపోండి అన్నాడు. ఎలా అన్నాడంటే, నందమహారాజు యొక్క గృహంలో చెట్లు అయిపోండి అన్నాడు. నందమహారాజు యొక్క గృహంలో చెట్లు అయిపోవడం వల్ల వచ్చే లాభం ఏమిటి అంటే, కృష్ణుడు వదిలినటువంటి గాలి పీల్చొచ్చు, నిత్యం కృష్ణుడిని చూడొచ్చు, కృష్ణ భక్తులని తాకొచ్చు. ఎప్పుడు ఈ కృష్ణుడు, మళ్ళీ కృష్ణుడి యొక్క స్నేహితులందరూ ఈ చెట్ల చుట్టే తిరుగుతూ ఉండేవారండి ఎప్పుడు కూడా. ఇంత గొప్ప వరాన్ని ప్రసాదించేశాడు నారదముని. అందుకే చెప్తారు, పెద్దల తిట్లు దీవెనలు అంటారు కదా, అందుకే తిట్లు తినాలి. ఇప్పుడు తిడితే కేసు, స్కూల్లో టీచర్స్ ఉండే ఉంటారు ఎవరో ఒకరు, ఇప్పుడు పిల్లల్ని తిడితే కొడితే కేసు. కాబట్టి పెద్దల చేత తిట్లు తింటే
అప్పుడు మనం బుద్ధిగా ఉండగలుగుతాం. లేదంటే సో మన మాట ఎవడు విండు. ఇప్పుడు నువ్వు గురువు మాట వింటే రేపొద్దున నువ్వు కూడా గురువు స్థాయికి వస్తావు కదా, అప్పుడు నీ మాట అందరూ వింటారు. సో నువ్వు గురువు మాట విన్నప్పుడు నీ మాట తర్వాత ఎవడు వినడు. అప్పుడు నందమహారాజు అక్కడికి వచ్చాడు. వీళ్ళు చెట్లై ఉన్నారు కదా. అప్పుడు నందమహారాజు కృష్ణుడిని తీసుకొని, కృష్ణుడు అనుకున్నాడు, వీళ్ళ యొక్క బంధనని నేను విడగొట్టాను, మరి నా బంధన ఎవరు విడగొడతారు అని చూస్తూ ఉన్నాడు. దానికన్నా ముందు బలరాముడు వచ్చాడంటే ఈ చెట్ల కన్నా, ఈ చెట్లని అంటే ఈ నలకబార మణిగ్రీవులకి మోక్షాన్ని ప్రసాదించడానికి ముందే వచ్చాడంట నారదముని. బలరాముడు కృష్ణుడు అరుస్తూ ఉన్నాడు, నన్ను ఎవరైనా విడిపించండి, నన్ను ఎవరైనా విడిపించండి అని. బలరాముడు అక్కడికి వచ్చాడు. కృష్ణుణ్ణి అసలు కృష్ణుడు అంటే ఎవరు అనుకున్నారు? కృష్ణుడు అంటే ఏంటో తెలుసా? కృష్ణుడిని ఎవరు ఇలా బంధించారు అని అరుస్తూ ఉన్నాడు గట్టిగా. యశోదమాత లోపల నుంచి వచ్చింది. బలరామా, నువ్వేనా అరుస్తున్నావు? అసలు నువ్వు ఎప్పుడు నిశ్శబ్దంగా ఉంటావు కదా. పాము ఎప్పుడు సైలెంట్గా ఉంటుంది చూసారా? ఇప్పుడు పాము సైలెంట్గా ఉంటుంది, అదేం హడావిడి చేయదు. కుక్క హడావిడి చేస్తుంది, కుక్క హడావిడి చేస్తుంది, అరుస్తుంది. కానీ పాము సైలెంట్గా ఉంటుంది. కప్ప హడావిడి చేస్తుంది. ఏం చేస్తుంది? కప్ప బ్యాక్ 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 అని అరుస్తుంది. పాము వచ్చి మింగేస్తుంది అనమాట. నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తుంది అనమాట. నేను ఇక్కడ ఉన్నానని చెప్తుంది. పాము సైలెంట్గా ఉంటుంది. మరి ఆదిశేషుడు కదా, ఈయన ఎప్పుడు సైలెంట్గానే ఉంటాడు. కానీ కృష్ణుడు ఎప్పుడైతే బందీ అయి ఉన్నాడో తట్టుకోలేకపోయింది. తట్టుకోలేకపోయాడు బలరాముడు. వెంటనే అరవడం మొదలుపెట్టాడు. అప్పుడు యశోదమాత లోపల నుంచి వచ్చి ఏం చెప్తుంది? బలరామా, నువ్వు ఎప్పుడు నిశ్శబ్దంగానే ఉంటావు కదా, ఎందుకు అరుస్తున్నావు అంటే, అసలు కృష్ణుడు ఎవరో తెలుసా మీకు? ఆయన ఎందుకు బంధించారు మీరు? ఆయన ఎవరో తెలుసా మీకు అసలు? యశోదమాత అంటుంది, ఎవర్రా కృష్ణుడంటే? కృష్ణుడంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఈ సమస్త సృష్టి కృష్ణుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. యశోదమాత, అవునా, నిజమా అంటుంది. అవును, మరి కృష్ణుడు అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సమస్త సృష్టి ఆయన ఆధీనంలో ఉంటుంది కదా, మరి నువ్వెవరు అడిగింది. నేనెవరో తెలుసా? వైకుంఠంలో ఆ కృష్ణుడు నారాయణుడిగా ఉంటే ఆయన సైనించేది నా మీదే, నా మీదే సైనిస్తాడు. నేనెవరో తెలుసా? అనంతుణ్ణి, ఆదిశేషుణ్ణి అని చెప్తున్నాడు. అవునా, నువ్వు ఆదిశేషుడు, వాడేమో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడా. ఇంతేనా? ఇంకెవరైనా ఉన్నారా మా ఇంట్లో? ఏది జై విజయలు కూడా ఎక్కడైనా ఉన్నారా? లక్ష్మీదేవి ఏమైనా ఉందా ఇక్కడ? మీకు ఇంకేం పని లేదా వైకుంఠాన్ని వదిలేసి మా ఇంట్లో తిరగడానికి? మీ సంగతి చెప్తాను ఆగండ్రా అని చెప్పి ఒక కర్ర తీసుకొని, కృష్ణుడు బందీ అయ్యి ఉన్నాడు, ఒక కర్ర తీసుకొని బలరాముడి యొక్క జుట్టు పట్టుకొని ధబా ధబా అని బాధేసింది. ఏది ఇప్పుడు చెప్పు, నువ్వు అనంత శేషుడివా అని చెప్పి కొట్టేసింది. అమ్మో, నేను అనంత శేషుడిని కాదు, నేను ఆదిశేషుడిని కాదు, వాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కాదు, అమ్మా నీకు దండం మేము వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే తల్లి యొక్క ప్రేమకి ఎంత బందీ అయిపోయాడో చూడండి అనంతుడు. అనంతశేషుడు కూడా బందీ అయిపోయాడు తల్లి యొక్క ప్రేమకి. యశోదామాత ఏమి పుణ్యం చేసిందో కదా, ఎంతటి పుణ్యం చేసిందో కదా. అటు భగవంతుణ్ణి బంధించేసింది, ఆదిశేషుణ్ణి బంధించేసింది, బలరాముణ్ణి. ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు బలరాముడు. వెళ్ళిపోయింది. ఈ లోపల కృష్ణుడు ఆ చెట్లని పగడగొట్టేశాడు. అప్పుడు నందమహారాజు వచ్చాడు. ఎవడు మా కృష్ణుణ్ణి ఈ విధంగా బంధించిన వాడు అనగానే నందమహారాజు ఆ బంధత్వాన్ని ఇప్పేశాడు, ఆ బంధనాన్ని ఇప్పేశాడు. ఇక్కడ ఆచార్యులు చెప్తున్నారు, యశోదామాత కృష్ణుణ్ణి ప్రేమతో బంధించి హృదయంలో పెట్టుకుందంట. నందమహారాజు ప్రేమతో, కృష్ణుడి పట్ల ప్రేమతో ఆ బంధనని ఇప్పివేసి హృదయంలో పెట్టుకున్నాడంట. ఆ బంధనాన్ని ఇప్పివేసి, ఆ బంధనాన్ని విముక్తి చేసి హృదయంలో పెట్టుకున్నాడంట. అందుకే చెప్తారు, యశోదామాత ఎంత బంధించినా కూడా కృష్ణుడిని నడుముకి కడదామంటే ఎంత ప్రయత్నించినా కూడా 2 అంగుళాలు తక్కువ వస్తుంది. ఏంటి 2 అంగుళాలు? 2 అంగుళాలు దాని అర్థం ఏమిటి? ఒకటి స్వప్రయత్నం,
రెండవది స్వామి అనుగ్రహం. చాలామంది అంటారు మనకి స్వామి అనుగ్రహం ఏం అవసరం లేదు, అందరూ కూడా స్వప్రయత్నం చేస్తారు. కొంతమంది ఈ స్వప్రయత్నం కూడా చేయరు, అంత స్వామి అనుగ్రహం అంటారు. ఇది చాలా డేంజర్. కొంతమంది కేవలం స్వప్రయత్నం మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే పనే దైవం అంటారు. ఈ పనే దైవం అనేవాళ్ళు చాలా డేంజర్. వాళ్ళు ఇంకా ఏమనుకుంటారంటే రేపన్న రోజు ఏదన్నా మనకి ఏదైనా మంచి జరిగింది అంటే అది మన మూలంగానే జరిగింది అనుకుంటారు, చెడ్డ జరిగిందంటే అది భగవంతుడి మూలంగా జరిగిందంటారు. వెళ్ళి క్వశ్చన్ చేస్తారు, ఉన్నావా అసలు ఉన్నావా అని పాడడం మొదలెడతాడు. వీడు చేసిన తప్పులన్నిటికీ స్వామి మీద నిందేస్తాడు అనమాట వీడు. అది అలాంటి వాళ్ళు చాలా డేంజర్. ఇంకా రెండోది స్వామి అనుగ్రహం. నువ్వు ఎప్పుడైతే స్వప్రయత్నాన్ని కలిగి ఉంటావో అప్పుడు స్వామి అనుగ్రహం లభిస్తుంది. స్వప్రయత్నం. సో కాబట్టి ఏంటి స్వప్రయత్నం? ఏం చేయాలి మనం? భగవంతునికి సేవ చేయడం మొదలు పెట్టాలి. ఈ దామోదర లీల యొక్క అందులో సూక్ష్మమైనటువంటి సూత్రం ఏమిటి అంటే కృష్ణుణ్ణి ప్రేమతో సేవ చేసి బంధించడమే. ప్రేమతో కృష్ణుడికి సేవ చేసి బంధించడమే. సో అటువంటి గొప్ప అవకాశం మనకి ఈరోజు లభించింది. కార్తీక దామోదర మాసంలో అసలు అన్ని మాసములలోకెల్లా కృష్ణుడికి ఇష్టమైనటువంటి మాసము ఏమిటి అంటే మాసానాం మార్గశీర్షోష్మి అంటారు. కృష్ణుడికి మార్గశిర మాసం అంటే చాలా ఇష్టము అని చెప్పి అంటారు. కానీ మార్గశిర మాసం కన్నా కృష్ణుడికి ఇష్టమైనది ఏమిటి అంటే ఈ కార్తీక మాసం. ఎందుకంటే ఈ కార్తీక మాసం, మార్గశిర మాసం అంటే కృష్ణుడికి ఇష్టం, కార్తీక మాసం అంటే తన భక్తులకి ఇష్టం అంట. అందుకు కృష్ణుడికి చాలా ఇష్టం అంట. ఎందుకు భక్తులకి ఇష్టం అంటే చాలా సులభంగా, బిగ్ బిలియన్ డీల్ అనమాట ఇది. చాలా సులభంగా ఆధ్యాత్మిక మార్గంలో చాలా గొప్ప మనకి అంతే కదా. మనందరికీ కూడా ఈ కలియుగంలో ఏదైనా ఉచితం అంటే 1+1 అంటే ఈజీగా కొనేస్తాం కదా. ఆఫర్ 50%, 30%, 60% అనగానే అందరూ వెళ్ళిపోతాం కదా. సో భగవంతుడు ఇక్కడ 100% ఆఫర్ ఇచ్చాడు మనకి, 100% ఆఫర్. ఇక్కడ ఖర్చు లేదు. అన్ని దీపాలు మేమే ఏర్పాటు చేస్తున్నాం. చక్కగా వచ్చి హారతి ఇవ్వడమే స్వామికి. ప్రతిరోజు సాయంత్రం 6:30కి హారతి జరుగుతుంది. వచ్చి మీరు హారతి ఇవ్వచ్చు స్వామివారికి. అలాగే ఈ కార్తీక మాసంలో గృహస్థ సత్సంగం, మీ గృహాలలో దామోదర దీపోత్సవాన్ని చేసుకోవచ్చు. కృష్ణుడిని ఆహ్వానించండి, మీ గృహానికి కృష్ణుడిని ఆహ్వానించండి. అందరికీ హారతి ఇచ్చే అవకాశాన్ని కల్పించండి. చాలా గొప్ప అవకాశం అన్నమాట. కొన్ని వేల కోట్ల అశ్వమేధ యాగములు చేసిన ఫలితం వస్తుంది. ఈ కార్తీక మాసంలో ఎవరితోనన్నా మనం దీపం ఇచ్చినట్లయితే అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. ఎన్నో పుత్రకామిష్టి యాగాలు చేసిన ఫలితం వస్తుంది ఈ కార్తీక మాసంలో దీపం ఇవ్వడం మూలంగా. సో కార్తీక మాసం మళ్ళా ఈ దామోదర మాసం త్వరలోనే అయిపోతుంది. అందుకని అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆ కార్తీక దామోదరుణ్ణి హృదయంలో నింపుకోండి. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉన్నాయా? డౌట్స్? హరే కృష్ణ. ఏమైనా సందేహాలు?